3 గంటల సినిమా, కాస్త హై క్వాలిటీ వీడియో, దాన్ని జనాలు ఆన్లైన్లో చూస్తుంటే, యూట్యూబ్ కావచ్చు లేదా ఓటీటీ కావచ్చు, చూస్తుంటే ఎంత డేటా వినియోగం అవుతుందో తెలుసా? 1 crore GB డేటా అవసరం అవుతుంది ఆ సినిమా మన దాకా రావడం కోసం. ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? డేటా సెంటర్స్ నుంచి వస్తుంది. ఈ డేటా సెంటర్స్లో ఇంత డేటా, మన మొబైల్ అరగంట చేతిలో పెట్టుకుని మనం ఏదైనా చాట్ చేసినా, మాట్లాడినా, సినిమా లాంటిది, వీడియో లాంటిది చూసినా ఎంత వేడెక్కిపోతుంది. ప్రపంచంలోని కొన్ని కోట్ల మొబైల్ ఇన్స్ట్రుమెంట్స్, మొబైల్స్, ల్యాప్టాప్, ఇంటర్నెట్ దేనికి కనెక్ట్ అంటే అది ఇంక్లూడింగ్ స్మార్ట్ టీవీస్ డేటా సెంటర్స్కి కనెక్ట్ అయినాయి. కోర్స్ ప్రపంచంలో అనేక డేటా సెంటర్స్ ఉన్నాయి, ఇప్పుడే ఇంకా ఎక్కువ వస్తున్నాయి అనుకోండి. సపోజ్ ఇందాక మనం చెప్పుకున్న ఈ 3 గంటల సినిమా, దీనికి సంబంధించి ఒకే డేటా సెంటర్ కనుక డీల్ చేస్తుంటే, ఆ డేటా సెంటర్లో వేడెక్కుతుంది కదా, దాన్ని చల్లబరచడానికి ఎంత నీళ్లు కావాలి, ఎంత డేటా ట్రాన్స్ఫర్కి ఎంత ఎలక్ట్రిసిటీ వాడేస్తుందో తెలుసా? ముందుగా 16,20,000 kWh కిలోవాట్ అవర్ల విద్యుత్ అవసరం అవుతుంది. అంటే డేటా సెంటర్లు విద్యుత్తుని బుకాసురులా తినేస్తాయి. ఇంత వేడి జనరేట్ అవుతుంది కాబట్టి నీళ్లు తాగిస్తాయి. ఎక్కడ డేటా సెంటర్ పెడితే అక్కడ ఆ ప్రాంతం సర్వనాశనం కావడం ఖాయం. అఫ్కోర్స్ చిలక పలుకులు, మీరు ఏఐని చెక్ చేస్తే అది చిలక పలుకులు పలుకుతాయి అనుకోండి. బట్ వాస్తవంగా ఉన్నది ఏమిటి, థియరిటికల్గా ఉన్నది ఏమిటి? ఎస్, డేటా సెంటర్ వద్దని నేను చెప్పట్లేదు, కానీ దీనికి ఆప్షన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత డేటా మనం రోజంతా కొన్ని కోట్ల మంది పిచ్చ రీల్స్, యూట్యూబ్ వీడియోస్, వీడియో గేమ్స్ ఆడుతున్నారు. ఇవన్నీ డేటా సెంటర్ పైన లోడు. డేటా సెంటర్ ఏమో పర్యావరణం పైన లోడు. పర్యావరణం అంటే ఏంటి? నీళ్లు లాగేస్తుంది. భూగర్భ జలాలు అడుగంటిపై లాస్ ఏంజల్స్లో ఎందుకు ఎప్పుడు హిస్టరీలో లేనిది మొత్తం లాస్ ఏంజల్స్ అంతా ఖాళీ తెచ్చింది. కారణం ఏంటంటే అక్కడ సుమారుగా 70 డేటా సెంటర్స్ ఉన్నాయి ఆ లాస్ ఏంజల్స్లో చుట్టుపక్కల. అవి నీళ్ళని లాగేస్తాయి. నీళ్ళని లాగేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోతే చెట్లు ఎండిపోవా? చెట్లు ఎండిపోయి మొత్తం డ్రై వెజిటేషన్ వస్తే ఎక్కడైనా ఒక్కసారి నిప్పురవ్వ పడితే అది స్ప్రెడ్ అయిపోయింది అంతే. దాని మంటలు ఆర్పడానికి నీళ్ళు కూడా సరిగ్గా లేని పరిస్థితి అక్కడ. సరే, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారనుకోండి సీస్ నుంచి, అది వేరే విషయం. ఓకే, సో పర్యావరణం పైన ఇంత ఇంపాక్ట్. కాబట్టి డేటాని మనం దేనికోసం వాడాలి? టెక్నాలజీ అవసరం, డేటా అవసరం. దేనికోసం వాడాలో మనకు ఆ ప్రాధాన్యత క్రమం తెలియాలి. ప్లస్ ప్రజలకు కనుక డేటా సెంటర్స్ వల్ల ఇంత ప్రమాదం ఉందని తెలిస్తే ఆ కంపెనీస్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి. ఏంటది? ఎలక్ట్రిసిటీ కోసం సోలార్ ఎనర్జీని హార్నెస్ చేయడం, లేదా ఇతరత్ర ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, విండ్ ఎనర్జీను, జియో థర్మల్ ఎనర్జీను హార్నెస్ చేసే అవకాశాన్ని వాళ్ళు, కాస్ట్లీ వాళ్ళకి అది, బట్ తప్పదు. రెండోది నీళ్లు. దీన్ని సముద్ర గర్భంలో పెట్టుకోవచ్చు. అఫ్కోర్స్ బాగా కాస్ట్లీ అవుతుంది. లేదా సముద్రపు నీటిని కొంత టెక్నాలజీని ఉపయోగిస్తే సముద్రపు నీటిని కూడా వాడుకోవచ్చు. దానికి కూడా ఎక్కువ కాస్ట్లీ అవుతుంది. దానికి కూడా రెడీగా ఉండాలి. ఎప్పుడు అవుతుంది ఇవన్నీ సాధ్యం? పబ్లిక్ అవేర్నెస్. అసలు డేటా సెంటర్ అంటే ఏమిటో తెలియనప్పుడు మనం చూస్తున్న, ఇందాక ఉదాహరణ ఇచ్చాను, 3 గంటల సినిమా చూస్తే 16 లక్షల కిలోవాట్ అవర్ల ఎలక్ట్రిసిటీ డేటా సెంటర్లో లాగేస్తుంది. ఇది తెలిస్తే జనాలు పొదుపుగా వాడాలి డేటాని. దేనికోసం వాడాలో తెలియాలి. మరి ఇవి లేకుండా వేలవేరిగా ఉంటే రాబోయే రోజుల్లో ఎక్కడ డేటా సెంటర్ ఉంటే ఆ రాష్ట్రం, ఆ ప్రాంతం ఎడారిగా మారిపోతుంది. అప్పుడు ప్రభుత్వాలు అప్పుడు వస్తాయి ముందుకి. రోజుకి వ్యక్తికి 10 లీటర్ల నీళ్లు, ఏంటి తాగడం కోసంగా, తాగడానికి, మొత్తం గృహ స్నానానికి, ఇంటి అవసరాలకి, లేదా కుటుంబానికి 30-40 రేషన్ పెడతారు. అలాగే ఎలక్ట్రిసిటీ కూడా ఇన్ని యూనిట్లు మాత్రం. ఎంతకంటే ఎక్కువ నీళ్లు వాడినా, ఎంతకంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ వాడినా మీ పైన ఫైను, ఏదో 10 రెట్లు ఛార్జీ, 20 రెట్లు ఛార్జీ అని వేస్తారు. అంటే అపరిమిత డేటా, చీప్ డేటా, నీళ్లు, ఎలక్ట్రిసిటీ మనకి ఏదైతే అవసరమో అవి మాత్రం పరిమితం. జనాలు ప్రాధాన్యత క్రమాలను మర్చిపోతే, నెట్ ఎక్కి పిచ్చి వీడియోలు చూస్తే, ఇంగిత జ్ఞానం మర్చిపోతే ఇలాగే జరుగుతుంది భవిష్యత్తులో. జరుగుతుంది ఏమిటి? ఆల్రెడీ ఇంగ్లాండ్లో మెల్లగా వచ్చేసింది. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి చెప్తోంది నీళ్లు పొదుపుగా వాడండి అని, డేటా పొదుపుగా వాడండి అని చెప్పట్లా. అని కనీసం అక్కడ డేటా కొంచెం కాస్ట్లీ. మన దేశంలో అయితే మరీ చీప్ డేటా. ఏమవుతుందో ఊహించండి. ఇందాక చెప్పిన దాంట్లో 3 అవర్స్ సినిమా అని చెప్పి ఎంత డేటా, ఎంత కరెంటు చెప్పాను కదండి. అక్కడ ఒక చిన్న విషయం మర్చిపోయాను. 1,00,000 కుటుంబాలు కనుక ఆ 3 అవర్ మూవీని కనుక వాచ్ చేస్తే అయ్యేది. ఆ 1,00,000 కుటుంబాలు అని చెప్పడం మర్చిపోయాను, అందుకే చివరిలో యాడ్ చేస్తున్నాను.